మ్యాక్ కొనాలనుకుంటున్నప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే M5, M4 ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీని గురించి ఏది ఉండదు. చిన్న బ్రేక్ డౌన్ చెప్తాను, చూసుకోండి. మ్యాక్ ల్యాప్టాప్లో బేసికలీ 3 టైప్స్ ఉంటాయి: నియో, ఎయిర్, ప్రో. ఈ 3 డిఫరెంట్ టైప్స్ అన్నట్టు. ఇందులో మనకు కొంచెం సైజెస్ కూడా ఉంటాయి డిఫరెంట్. నియోలోనేమో ఓన్లీ 13 ఉంటుంది, ఎయిర్లోనేమో 13 and 15 ఉంటుంది, ప్రోలో 14 and 16. మెయిన్ కన్ఫ్యూజన్ వచ్చేసి ప్రాసెసర్. ఇప్పుడు ప్రాసెసర్లో మనకి ఏ టైప్స్ ఉన్నాయి చూద్దాం. A18 Pro, M5, M5 Pro, M5 Max. ఇవి డిఫరెంట్ టైప్స్. సో మెయిన్ దీనికన్నా ముఖ్యంగా CPU అండ్ GPU అని ఉంటుంది. దీని గురించి డిఫరెన్స్. CPU అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మనకు వర్కర్స్ లాగా. ఎన్ని వర్కర్స్ ఎక్కువ ఉంటే వర్క్ అంత ఈజీ అయిపోతుంది. GPU వచ్చేసి కంప్లీట్ గ్రాఫిక్ రిలేటెడ్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AI జనరేషన్ కానీ, వీడియో రెండరింగ్ కానీ ఇట్లాంటివన్నీ GPU చేస్తుంది. CPU ఏమో మల్టిపుల్ ఆఫ్ వర్కర్స్ ఉంటుందంటే మల్టీ టాస్కింగ్ ఈజీ అవుతుంది. ఓపెనింగ్ ఏ బ్రౌజర్, ప్లేయింగ్ ఏ వీడియో అండ్ వర్కింగ్ ఆన్ అ డాక్యుమెంట్, ఇట్లాంటి మల్టిపుల్ వర్కర్స్ ఉన్నప్పుడు వర్క్ ఈజీగా అయిపోతుంది, లోడ్ తగ్గుతుంది, సో స్పీడ్ పెరుగుతుంది అన్నట్టు. మనం ఎప్పుడైనా సరే చెక్ చేసేటప్పుడు CPU అండ్ GPU కొంచెం హై వాల్యూ ఉన్నవి తీసుకున్నాను అనుకోండి, వర్క్ చాలా స్పీడ్ అవుతుంది. కొంచెం తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాను వర్క్ కొంచెం లోడ్ తక్కువ అవుతుంది. అంటే A18 వచ్చేసి మనకు కొంచెం లైట్ బేసిక్ యూజర్ స్టూడెంట్స్ కోసం సరిపోతుంది. M5 వచ్చేసి కొంచెం మీడియం యూజర్స్కి. M5 Pro వచ్చేసి కొంచెం హై స్టాండర్డ్ అవుతుంది. M5 Max వచ్చేసి హై స్టాండర్డ్ అన్నట్టు. దీంట్లో డిఫరెన్సెస్ ఈ టేబుల్ చూడండి. ఇందులో CPU, GPU కౌంట్ తెలుస్తుంది. A18 వచ్చేసేమో 6.5, M5 వచ్చేసి 10.10, M5 Pro వచ్చేసి 15, 16 to 20 ఉంటుంది. తర్వాత M5 Max వచ్చేసి 18 to 32. కమింగ్ టు ర్యామ్, మనకు ఇది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే బడ్జెట్ని బేస్ చేసుకొని మినిమం 16 GB ఉంటే చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ ఈజీ ఉంటుంది. ఇంకొంచెం ఎఫర్ట్ చేయగలుగుతారంటే కొంచెం హైయర్ స్టాండర్డ్కి వెళ్ళచ్చు. లేదు అంత మనీ కాకపోతే కొంచెం తగ్గాలనుకుంటే 8 వరకు. 8 అంటే అంత మనకు హెవీ యూజ్ కాదు, బేసిక్ యూజ్ అన్నట్టు. 16 అంటే కొంచెం హైయెస్ట్ రేంజ్ ఉంటుంది. ఇందులో టైప్స్ వచ్చేసి మనకు 8, 16, 24 అండ్ 128 వరకు ఉంటుంది. కమింగ్ టు స్టోరేజ్ ఆప్షన్, మినిమం 512 మనం తీసుకుంటే స్టాండర్డ్కి సరిపోతుంది మన అన్నిటికీ. కాదు నా స్టోరేజ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, వీడియో రిలేటెడ్ ఎడిటింగ్ ఎక్కువ జరుగుతుంది, నా స్టోరేజ్ వీడియో స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు 512, 1TB, 2TB, 4TB ఇట్లా వెళ్ళొచ్చు హైయర్ స్టాండర్డ్స్కి. ఇందులో టైప్స్ మనకి ఎన్ని అవైలబుల్గా ఉన్నాయండి. మినిమం వచ్చేసి మనకు 256, 512, 1TB, 2TB, 4TB, 8TB ఇలా ఎన్ని స్టోరేజ్ కావాలంటే మీరు అన్ని తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ లైఫ్, ఆల్ ద ల్యాప్టాప్స్ బేసికలీ మనకు 12 hours ప్లస్ వస్తుంది. సో ఇందులో మనకున్న ఆప్షన్స్, బేసిక్ నియో వచ్చేసేమో 16 hours ఉంటుంది, ఎయిర్ 18 hours, ప్రో 24 hours. ఇదంతా కాదు బట్ చిన్న లైన్లో చెప్పంటే బేసిక్ యూజ్ అయితేనేమో A18 Proకి వెళ్ళిపోండి. లేదు మోస్ట్ పీపుల్ కొనాలనుకుంటే మాత్రం ఎయిర్కి వెళ్ళిపోండి. లేదు హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, మనకి హ్యూజ్ నడవాలి అనుకుంటే మ్యాక్స్కి వెళ్ళిపోండి. సింపుల్. దీని గురించి ఫుల్ డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.